దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ప్రియులారా, ప్రభునామన మీ అందరికీ వందనములు. దేవుని వాక్యము ధ్యానిందాము. కీర్తనల గ్రంథం 38వ అధ్యాయం 21వ వచనం. యెహోవా నన్ను విడువకుము, నా దేవా నాకు దూరముగా నుండకుము. రక్షణకర్తవైన నా ప్రభువా, నా సహాయమునకు త్వరగా రమ్ము. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మదేవుడు మనందరితో మాట్లాడునుగాక. ఈ కీర్తన జ్ఞాపకార్థమైనదని వ్రాయబడింది. ఇది దావీదు కీర్తన. దేవుని సన్నిధానములో ఆయన బ్రతిమాలుకుంటున్నాడు దేవుణ్ణి. యెహోవా, కోపోద్రేకము చేత నన్ను గద్దింపకుము, నీ ఉగ్రత చేత నన్ను శిక్షింపకుమని అంటూ ఉన్నాడు. ఎందుకింత బాధ ఆయనకు వచ్చింది? ఇంత వేదనతో దేవుని ఎందుకు బ్రతిమాలుకుంటున్నాడని ఆలోచన చేస్తే, ప్రియులారా, 4వ వచనములో నా దోషములు నా తల మీదగా పొర్లిపోయినవి, నా పాపములు నా ఎముకలలో స్వస్థత లేకుండా చేస్తున్నాయి. నేను మోయలేని బరువు వలె అవి నా మీద మోపబడి ఉన్నవి. నా మూర్ఖత వలన కలిగిన నా గాయముల దుర్వాసన స్రవించుచున్నవంటూ ఉన్నాడు. ఎంత బాధ ఆయన అనుభవిస్తూ ఉన్నాడు. గనుక ఈ విషయాలన్నీ మనుషులకు చెప్పుకోవడం లేదు, కానీ తన దుఃఖాన్ని, తన బాధను దేవునికి తెలియచేస్తూ ఉన్నాడు. నా మనోదుఖమును బట్టి నేను కేకలు వేస్తున్నాను, నాయన నన్ను కరుణించు ప్రభు అని బ్రతిమాలుకుంటూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, హృదయము నెమ్మది లేకుండా నొప్పితో బాధపడుతూ ఉన్నాడు. ఆయన కృంగుదలగా ఉన్నాడు. ఇవి చాలక ఈ అధ్యాయములో మరొక అంశము రాయబడి ఉన్నది. ఎదుటివారు చాలామంది ఆయన మీద దూషణ మాటలు, ఎన్నెన్నో మాటలు మాట్లాడుతూ ఉంటే ఆయన అంటూ ఉన్నాడు దేవునితో, చెవిటివాడనైనట్టు నేను వెనకై ఉన్నాను, మోగవాడనైనట్టు నోరు తెరచుట మానితిని. ప్రియా దేవుని బిడ్డలారా, ఒక పక్క చూస్తే ఆరోగ్యం క్షీణించుకుపోతుంది. తన చేసిన దోషములను బట్టి భారముగా ఉన్నాడు. రెండవదిగా ఎదుటి వాళ్ళు ఆయనను నిందలు, అవమానాలు చేస్తూ, ఆయన కీడు చేస్తూ ఎంతో బాధ పెడుతూ ఉన్నారు. గనుక ఆయన ఆ యొక్క భారాన్ని భరించలేక, ఆ వేదనను భరించలేక దేవుని సహాయమును అడుగుతూ ఉన్నాడు. ప్రభా, త్వరగా వచ్చి నన్ను విడిపించు నాయన. నువ్వు నాకు దూరముగా ఉంటే నేను వేదనకు గురైపోతాను, కృంగిపోతాను తండ్రి. నా రక్షణకర్తవైన దేవా, నాకు సహాయం ఇచ్చేయమని బ్రతిమాలుకుంటూ ఉన్నాడు. ప్రియా దేవుని బిడ్డలారా, ఆయన కలిగిన వేదన, ఆయన కలిగిన బాధ, ఆయన వచ్చిన నిందలు ఎంత బాధాకరమైన ఒకసారి ఆలోచన చేయండి. అటువంటి సమయాల్లో కూడా ఆయన దేవుణ్ణి విడిచిపెట్టలేదు. ప్రియులారా, ఒకవేళ ఇటువంటి బలహీనతల గుండి, సమస్యల గుండి, కుటుంబ వేదనలతో బాధపడుతున్నారా? నేను ఎంత కష్టపడుతున్నాను, నన్ను ఎవరు కూడా పట్టించుకోవటం లేదని మనోదుఖముతో నలిగిపోతూ ఉన్నారా? నా మీద నిందలే వస్తున్నాయి, నా మీద అవమానాలే వస్తూ ఉన్నాయని మనసులో నలిగిపోతూ ఉన్నారా? ప్రియా దేవుని బిడ్డలారా, భక్తుడైన దావీదు తను ఎంత బలమైన ప్రార్థనాపరుడు, యుద్ధవీరుడు, దేవుని భయము కలిగిన వాడు, దేవుని మనసులో ఉన్నది నెరవేర్చేవాడు. అటువంటి వ్యక్తికి అన్ని కష్టాలు, బాధలు, ఇబ్బందులు వచ్చాయి కదా. మరి మన జీవితాల్లో కూడా శ్రమలు వస్తాయండి, పరీక్ష వస్తుంది. వాటి నుండి మనం విడుదల పొందాలంటే దేవుని సహాయం అడగాలి, దేవుని కొరకు బ్రతకాలి. శ్రమలోని విడిచిపెట్టే దేవుడు ఆయన కాదు, బాధల్లో విడిచిపెట్టే దేవుడు కాదు. ఖచ్చితంగా ఆయన ఆదుకుంటాడు.
సమస్త భారం ఆయన మీద వేసి సహాయము చేయమని బ్రతిమాలుకుంటే దేవుడు నిత్యముగా జ్ఞాపకము చేసుకొని ప్రతి సమస్యను విడిపిస్తారు. అటువంటి దీవెన ఆశీర్వాదము ప్రతి ఒక్కరు పొందుకొందురుగాక. ప్రార్థన అండి. అత్యంత కృపగలిగిన దేవా, మహోన్నతమైన మీ నామం కొరకై వందనాలు. మీ మహాకృప దయను బట్టి ఉదయకాలసలు మాతో మాట్లాడుతూ వచ్చున్నారు. దావీదు కలిగిన శ్రమను బట్టి మనుషుల వైపు చూడలేదు కానీ నీ సహాయము కోరాడు. మా జీవితాల్లో ప్రభా నీ వైపు చూసి నీ సహాయమును పొందుకుని నీ కొరకు బ్రతుకు భాగ్యం అందరికీ దయచేయమని, ఎవరే కష్టముల బాధలు ఇబ్బందులు ఉన్నారో వారికి సహాయం పంపించమని యేసుక్రీస్తు వారి పుణ్యనామములో ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. ఆమెన్. దేవుడు దీవించును గాక. ఆమెన్. అతి పరిశుద్ధుడా, స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును.